మీకు ఒక జంతువును గుర్తు చేస్తాను. ఆ జంతువు ఏంటో మీరు చెప్పాలి. ఇప్పుడు ఆ జంతువు తన జీవితంలో ఒక్కసారి కూడా పైకి చూడదు. వింటున్నారా? ఆ జంతువు తన జీవితంలో ఒక్కసారి కూడా పైకి చూడలేదు. అది దాని మెడ సహకరించదు. ఒక్కసారి కూడా చూడదు. ఎప్పుడు క్రిందే చూస్తుంది. చూసిన క్రింద కూడా డ్రైనేజీల్లోనూ, పెంటలోనూ, దరిద్రంలోనూ, పనికిమాలినటువంటి దాని యందు ఇక్కడ ఈ పనికిమాలిన ఈ డ్రైనేజీలో చూస్తూ ఉంటుంది. ఒక్కసారి కూడా మెడెత్తి పైకి చూడదు. ఏంటో చెప్పండి. ఆ జంతువు పంది. మెడెత్తి చూడడం దానికి చేత కాదు, అసలు చేత కాదు. కానీ ఒకసారి చూస్తుంది. దాన్ని పట్టుకుంటారు. ముందు 2 కాళ్ళు, వెనకాల 2 కాళ్ళు కట్టేస్తారు. అప్పుడు పడేస్తారు. అప్పుడు చూస్తుంది పైకి. చచ్చిపోయే ముందు చూస్తాయండి. చనిపోయే ముందు పైకి చూస్తానంటే కట్లు ఎవడిప్పుతాడు? అప్పుడు ఎవడిప్పుతాడు కట్లు? భూ సంబంధమైన మనస్సు. ఫిలిప్పీయులారా, మీరు భూ సంబంధమైన మనస్సు కాక మన పౌరస్థితి పరలోకమందున్నదని పర సంబంధమైన మనస్సు కలిగిన వారిగా ఉండండి. భూ సంబంధమైన మనస్సు కలిగిన వారిగా ఉండక మన పౌరస్థితి పరలోకమందున్నదని పర సంబంధమైన వారిగా ఉండండి. మనం ఎవరి సంబంధులం? పరలోక సంబంధులం. పరలోక పౌరస్థితి కలిగిన వారం. మనకు అవసరమే. మనం బ్రతకడానికి అన్నీ అవసరమే. ఇల్లు, వాకిలి, సౌకర్యాలు అన్నీ అవసరమే. కానీ మనకి ఏం తెలుసు అంటే ఇవన్నీ నిత్యం కాదు. మనం పరలోక రాజ్యమే మన నిత్యత్వం అని తెలుసుకోవడమే పర సంబంధమైన మనస్సు. హల్లెలూయా. పర సంబంధమైన మనస్సు. ఈ పర సంబంధమైన మనస్సుని కలిగి ఉండడానికి మనం దేవుని యొక్క కృపలో మనం ఆశించాలి. చూడండి 19వ వచనం మరలా చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూడండి ఈ మాట, వారి కడుపే వారి దేవుడట. అంటే పొద్దున లెగిసింది పడుకునేంతవరకు తింటే చాలు. వారి కడుపే వారి దేవుడట. ఇక దేవుని గూర్చినటువంటి, పరమును గూర్చినటువంటి, పరలోకమును గూర్చినటువంటి అస్సలు ఒక్క ఆలోచన కూడా రాదట. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తనకు లోపరచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఎలా ఉంటామంటే ఇలాగే ఉంటాం. సేమ్ ఇలాగే ఉంటాం. గుర్తుపట్టచ్చు. ఇలాగే ఉంటాం, కానీ మహిమ శరీరంతో ఉంటాం కాబట్టి గుర్తుపట్టచ్చు. మన పౌరస్థితి పరలోకమందున్నది.
భూ సంబంధమైన మనస్సు కలిగిన వారిగా ఉండొద్దని ఫిలిప్పీయులకి పౌలు రాస్తాడు. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 17వ వచనం నుంచి చదువుదాం, అప్పుడు అర్థమవుతుంది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అంటే ఆ మాటలు రాసేటప్పుడు బహుశా కన్నీళ్ళు వచ్చి ఉంటాయి, చర్చాల్లో కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. ఆ రాసిన అక్షరాలన్నీ బైర్లు కమ్మినట్లుగా అయిపోయి ఉంటుంది. కళ్ళు తుడుచుకుని మరలా రాసి ఉంటాడు బహుశా. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏ విషయం చెప్తున్నాడు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుదురు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. నిజమేనండి, సేవకుల్ని మనం గౌరవించాలి, కానీ భూ సంబంధమైన వాటి అందే లగ్నం చేసి మనసు పెట్టి పరిచర్య చేస్తుంటే చీల్చి చెండాడాలి. నేనైనా భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. భూ సంబంధమైన మనస్సు అంటే పర సంబంధము కాని మనస్సు. ఎక్కడే మనం నిత్యము నిలిచిపోదామన్నట్లు ఇంకా కూడగట్టుకోవడంలోనే నిమగ్నమైతే పర సంబంధమైన ఆలోచన అస్సలు ఒక్కసారి కూడా రాకుండా ఈ భూ సంబంధమైన ఈ లోక సంబంధమైనటువంటి వాటి అందే మనస్సు పెడితే పర సంబంధమైన పౌరస్థితి ఏమైపోద్ది? భూ సంబంధమైన వాటి అందే మనస్సు పెట్టి ఇక్కడ సంపాదించుకోవడమే, ఎక్కడ బ్రతకడమే, ఎక్కడ ఉండడమే, ఎక్కడ సౌకర్యమే, ఎక్కడ పేరే, ఎక్కడ ప్రతిష్టే, ఎక్కడ కోసమే